నా డౌట్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ కనుక మ్యాచెస్ గెలిచి సెమీస్ క్వాలిఫై అయ్యి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సెమీస్ మ్యాచ్ జరిగింది అనుకోండి, అప్పుడు కూడా మేము బాయ్కాట్ చేస్తాం, ఫోర్ఫైట్ చేస్తాం, మేము మ్యాచ్ ఆడమని అంటారా? లేదా కప్ ఎక్కడ ఉందో చెప్తే మేము దాన్ని పట్టుకెళ్ళి దాచుకుంటా అని అంటారా? ఏ టీమ్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అసలు సెమీస్కి ఏ టీం క్వాలిఫై అవబోతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు క్లారిటీ వస్తుంది. మరి T20 వరల్డ్ కప్ అయితే 2 నుండి 3 రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. మరి అసలు టీమ్స్ ఎలా ఉన్నాయి, ఏ టీమ్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అసలు సెమీస్కి ఏ టీం క్వాలిఫై అవబోతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ముందు మనకి అసలు సెమీస్కి ఏ టీంకి క్వాలిఫై అవుతుందో తెలియాలంటే సూపర్ 8కి ఏ టీమ్స్ క్వాలిఫై అవుతున్నాయో తెలియాలి. మరి సూపర్ 8కి ఏ టీం క్వాలిఫై అవుతుందో ముందే మనం ఎలా చెప్తాం? అసలు మ్యాచెస్ స్టార్ట్ అవ్వకముందు ఎలా చెప్తావు బ్రో అని మీరు నన్ను అడిగితే దానికోసం మనం అంత స్ట్రెస్ తీసుకోక్కర్లేదు. ఎందుకంటే ఐసీసీ సీడ్ టీమ్స్ అని చెప్పి ఒక 2 గ్రూప్స్ని రిలీజ్ చేసింది. ఇదేంటి సీడ్ టీమ్స్ అంటున్నారు, సీడ్ టీమ్స్ అంటే ఏదో కొత్తగా ఉందే అని అనుకుంటున్నారా? సీడ్ టీమ్స్ అంటే మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సీడ్ టీమ్స్ అంటే టెంటేటివ్గా ఏవేవైతే టీమ్స్ సూపర్ 8కి క్వాలిఫై అవుతాయని ఐసీసీ భావిస్తుందో ఒక 8 టీమ్స్ని అయితే అనౌన్స్ చేసింది. ఆ టీమ్స్నే సీడ్ టీమ్స్ అని రిలీజ్ చేసింది. ఆ టీమ్స్ ఎలా ఉన్నాయంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి. అంటే గ్రూప్ ఏ వచ్చేసరికి ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్. మరి గ్రూప్ బి వచ్చేసరికి ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సో ఈ 8 టీంలని ఐసీసీ అయితే సీడ్ టీమ్స్ అంటే టెంటేటివ్గా ఏవైతే టీమ్స్ సూపర్ 8కి క్వాలిఫై అవుతుందని ఐసీసీ అనుకుంటుందో వాటిల్ని సీడ్ టీమ్స్ కింద అనౌన్స్ చేసింది. ఐసీసీ ఇచ్చిన సీడ్ టీమ్స్నే మనం కన్సిడర్ చేస్తూ టెంటేటివ్గా సెమీస్కి ఎవరెవరు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ టీం వచ్చేసరికి ఆబ్వియస్లీ ఇండియా. నన్ను అడిగితే ఇండియా ఈ సంవత్సరం టైటిల్ డిఫెండ్ చేసుకుని హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. మరి అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు బ్రో అంటారా? ఒక్కసారి ఇండియా గురించి డీటెయిల్డ్గా ఇండియా స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, థ్రెట్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ చేసి ఒక వీడియో చేసి పెట్టా. ఆల్రెడీ మన ఛానల్లోనే ఉంది. ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ మెన్షన్ చేస్తా. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. ఇండియా గురించి అయితే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇండియాని పక్కన పెట్టి మిగిలిన 3 సెమీస్ టీమ్స్ ఏంటో చూద్దాం. నా నెక్స్ట్ ప్రెడిక్షన్ వచ్చేసరికి గ్రూప్ ఏ నుండి ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ పేస్ బౌలింగ్ అటాక్. రబాడా కూడా ఇప్పుడు ఇంజురీ నుండి కంబ్యాక్ చేస్తున్నాడు. రబాడా గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన పనేం లేదు. ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. ఎర్లీగా బ్రేక్ త్రూస్ ఇవ్వగలడు అండ్ తన హై ప్రెషర్ మ్యాచెస్ వరల్డ్ కప్లో కూడా ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో రబాడా వాళ్ళకి ఒక పెద్ద అసెట్. అలాంగ్ విత్ రబాడా ఎన్రిక్ నోకియా ఉన్నాడు. నోకియా గురించి చెప్పాలంటే ఎక్స్ప్రెస్ పేస్ అని చెప్పొచ్చు. 140-150 క్లిక్స్ వేస్తాడు. తను అంత పేస్ వేయడం వల్ల తన స్లోవర్ బాల్స్ని పిక్ చేయడం అంత ఈజీ కాదు. అలాంగ్ విత్ ఎన్రిక్ నోకియా, లుంగి నింగిడి అండ్ మార్కో యాన్సన్ ఒక మంచి ఆల్రౌండర్. సో వీళ్ళ నలుగురితో వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అది వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ వాళ్ళ బ్యాటింగ్కి వచ్చేసరికి క్వింటన్ డీకాక్. హీఈస్ ఇన్ ఏ వెరీ గ్రేట్ ఫామ్. క్వింటన్ డీకాక్ గురించి చెప్పాలంటే రీసెంట్గా జరిగిన సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో అయితే హీఈస్ ద హైయెస్ట్ రన్ గెటర్. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ హీఈస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్. అలాంగ్ విత్ క్వింటన్ డీకాక్ ఆడియన్ మార్క్రమ్, తను కూడా వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీజన్ T20 ప్లేయర్. క్వింటన్ డీకాక్, ఆడియన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రేవిస్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్ ఇలా సీజన్డ్ T20 ప్లేయర్స్తో వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సబ్ కాంటినెంట్లో ఆడిన ఎక్స్పీరియన్స్, ఐపీఎల్ అవ్వచ్చు, అక్రాస్ ద గ్లోబ్ చాలా T20 లీగ్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ వీళ్ళకైతే ఉంది. మార్కో యాన్సన్ లాంటి ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది టీం సౌత్ ఆఫ్రికన్ టీం. అలా అని వీక్నెస్ ఏం లేవా అంటే దేర్ ఆర్ సమ్ వీక్నెసెస్. ఎందుకంటే బీయింగ్ ఏ సౌత్ ఆఫ్రికన్ టీం వాళ్ళు స్పిన్ని పిక్ చేయడంలో కొంచెం వెనకబడి ఉన్నారు. ఎస్పెషల్లీ ఎవరైనా మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారంటే వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళు స్ట్రగుల్ అవుతారు. వాళ్ళు స్పిన్ని ఎలా అయితే హ్యాండిల్ చేస్తారో అనేది వాళ్ళకి చాలా కీ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. వాళ్ళ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ కొంచెం ఇన్కన్సిస్టెంట్ బ్యాటర్స్ అని చెప్పొచ్చు. క్రూషియల్ మ్యాచ్, నాకౌట్ గేమ్, హై ప్రెషర్ ఉన్నప్పుడు డేవిడ్ మిల్లర్ మీద మొత్తం ప్రెషర్ అంతా పడిపోతుంది. ఒకవేళ డేవిడ్ మిల్లర్ కనుక అవుట్ అయిపోతే దెన్ దే విల్ డెఫినెట్లీ ఫేస్ సమ్ సీరియస్ ట్రబుల్. సో స్పిన్ని మంచిగా అటాక్ చేసి లోవర్ మిడిల్ ఆర్డర్ కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం సెమీస్లో చూస్తాం. బట్ బిఫోర్ వీ మూవ్ ఆన్ టు గ్రూప్ 2 నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మనమైతే ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాం అండ్ ఈ ఛానల్లో క్రికెటింగ్ వరల్డ్లో జరుగుతున్న ఎక్సైటింగ్ న్యూస్, అప్డేట్స్, మ్యాచ్ అనాలిసిస్, ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే యంగ్ క్రికెటర్స్ కోసం ఆ పెర్ఫార్మెన్స్ని డీకోడ్ చేసి ఏదైనా లైఫ్ లెసన్స్ ఉన్నాయా, టెక్నికల్గా కానీ టాక్టికల్గా కానీ ఏమైనా తెలుసుకోవాల్సినవి ఉన్నాయా అన్నీ కూడా 8 to 10 minutesలో వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే అండ్ నేను పెట్టిన వీడియో మీ వరకు చేరుకోవాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సందీప్ యారా. నా స్టంప్ మైక్ విత్ సందీప్ ఛానల్కి మీరు ఇచ్చిన ఆదరణ అయితే నేను అస్సలు మర్చిపోను.
మీరు ఇచ్చిన ఆదరణ నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నన్ను కానీ మా టీంని కానీ ఇంకా ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మీకు చాలా చిన్న విషయమే అవ్వచ్చు, బట్ మీరు చేసే ఆ సబ్స్క్రిప్షన్ వల్ల మాకు మా టీంకి అయితే ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సందీప్ యారా. అండ్ మనం మాట్లాడుకున్నట్టు గ్రూప్ బి నుండి ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక ఈ 4 టీంల నుండి 2 టీమ్స్ అయితే సెమీస్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్రూప్ బి నుండి పాకిస్తాన్ అయితే క్వాలిఫై అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. పాకిస్తాన్ అని ఎందుకు అంటున్నానంటారా, పాకిస్తాన్ స్పిన్ అటాక్ చూస్తే అబ్రార్ అహ్మద్ అండ్ ఉస్మాన్ తారిక్ లాంటి కొంచెం మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళకి T20 ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అండ్ ఎస్పెషలీ సబ్ కాంటినెంట్లో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ఎడ్జ్ ఇవ్వచ్చు. అండ్ నాకు కూడా ఇక్కడ కొంచెం సెల్ఫిష్నెస్ ఉంది. నేనైతే పర్సనల్గా పాకిస్తాన్ సెమీస్కే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ కనుక మ్యాచెస్ గెలిచి సెమీస్ క్వాలిఫై అయ్యి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సెమీస్ మ్యాచ్ జరిగింది అనుకోండి, అప్పుడు కూడా మేము బాయ్కాట్ చేస్తాం, ఫోర్ఫైట్ చేస్తాం, మేము మ్యాచ్ ఆడమని అంటారా? లేదా కప్ ఎక్కడ ఉందో చెప్తే మేము దాన్ని పట్టుకెళ్ళి దాచుకుంటా అని అంటారా? మరి మీరేమంటారు? నాకైతే ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. ఎనీవేస్, జోక్స్ అపార్ట్, పాకిస్తాన్ యాజ్ ఎ టీమ్ మనం చూస్తే వాళ్ళ బ్యాటింగ్ అవ్వచ్చు, బౌలింగ్ అవ్వచ్చు, హైలీ స్కిల్డ్ ప్లేయర్స్ ఉంటారు పాకిస్తాన్లో. ఎస్పెషలీ వాళ్ళ పేస్ అటాక్, షాహీన్ అఫ్రీది ఇంజురీ నుండి కంబ్యాక్ చేస్తున్నాడు అండ్ నసీం షా లాంటి క్విక్ బౌలర్స్ ఉన్నారు. సో వాళ్ళ బౌలింగ్ ఎప్పుడు బాగుంటుంది, ఎస్పెషలీ పేస్ బౌలింగ్ ఇంకా బాగుంటుంది. అండ్ వాళ్ళు కనుక యూనిటీగా ఆడితే యాక్చువల్లీ వాళ్ళంత స్ట్రాంగ్ టీం కూడా ఇంకోటి ఉండదు అనిపిస్తుంది. కాకపోతే మనకు తెలిసింది కదా, వాళ్ళకి లేనిదే అది. వాళ్ళు అసలు ఎప్పుడు యూనిటీగా ఆడరు. అండ్ వాళ్ళ ఫీల్డింగ్, క్యాచింగ్ ఎబిలిటీస్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. హై ప్రెషర్ మూమెంట్ ఏదన్నా వచ్చిందంటే ఖచ్చితంగా మిస్హ్యాప్ చేస్తారు. ఎనీవేస్, నేనైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సెమీస్లో చూడాలనుకుంటున్నా. మళ్ళీ ఇంకొకసారి ఇండియన్ టీం పాకిస్తాన్ మీద ఆడి గెలిస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆల్మోస్ట్ వరల్డ్ కప్ గెలిచినంత హ్యాపీగా ఉంటుంది. సో పాకిస్తాన్ యూనిటీగానే ఆడి సెమీస్ వరకు వస్తుందని కోరుకుందాం. ఒకవేళ రాలేదే అనుకోండి, ఆస్ట్రేలియానో శ్రీలంకనో ఆబ్వియస్లీ రిప్లేస్ చేసేస్తుంది. ఎందుకంటే మేబీ ఆస్ట్రేలియా చూడడానికి ఇప్పుడు ఇంజురీస్తో ఆటలతో కొద్దిగా అటు ఇటు కనిపిస్తున్నా ఆస్ట్రేలియాని వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్స్లో వాళ్ళని ఎప్పుడు తీసేయలేము. అండ్ శ్రీలంక యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ కంట్రీలో ఆడుతున్నారు. అన్ని మ్యాచెస్ ఒకటే చోట ఉంటాయి, మంచి రెస్ట్ వస్తుంది వాళ్ళ కండిషన్స్ అండ్ పిచ్చెస్ చాలా బెటర్గా తెలుసు. ఆ కండిషన్స్కి ఎట్లాంటి బ్యాటర్ని యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి బౌలర్ని యూస్ చేసుకోవచ్చు, ఇవన్నీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా అటు ఇటు తేడా చేసిందంటే ఈ 2 టీముల్లో ఏదో ఒకటి వస్తుంది. ఎస్, ఆస్ట్రేలియాని అయితే నేను ఇప్పుడు సెమీస్కి క్వాలిఫై అవుతుందని అనుకోవట్లేదు. నా ఫైనల్ టీం వచ్చి ఇంగ్లాండ్. నన్ను అడిగితే ఈ టోర్నమెంట్లో ఇండియా తర్వాత సెకండ్ బెస్ట్ టీము ఇంగ్లాండ్ టీం అనే చెప్తా. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ చూడండి. టెస్ట్ మ్యాచ్లో T20 ఆడుతున్నారు, ఏమనంటే బాల్ అంటున్నారు. మరి అలాంటి వాళ్ళు T20కి వస్తే వదులుతారా? ఒక్కసారి వాళ్ళ ఓపెనింగ్ పేరు చూద్దామా, ఫిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్. ఏదన్నా అటు ఇటు అయితే ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ నెంబర్ 3 వస్తారు, బెన్ డకెట్ ఓపెనింగ్ వస్తాడు. వీళ్ళు ముగ్గురు గురించి నేను చెప్పక్కర్లే, డెడ్లియస్ట్ ఓపెనర్స్. అండ్ వీళ్ళకి ఆల్రౌండర్స్ కూడా ఏమి తక్కువ లేరు. టీం అంతా ఆల్మోస్ట్ ఆల్రౌండర్స్ లానే కనిపిస్తారు. జేమీ ఆటన్, బెథెల్, శామ్ కర్రన్, అందరికీ కూడా సబ్ కాంటినెంట్లో ఐపీఎల్లో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సీజన్ T20 ప్లేయర్స్. అండ్ వీళ్ళ ఫేస్ బౌలింగ్ అటాక్ వచ్చేసరికి శామ్ కరన్ మంచిగా వేరియేట్ చేస్తాడు. జోఫ్రా ఆర్చర్ 140, 150 వేయగలడు, చాలా డెడ్లీ ఉంటాడు. ఒకవేళ తనదైన రోజు స్పెల్ పడిందా అవతల టీం టాప్ ఆర్డర్ని ర్యాటిల్ చేసేస్తాడు. తన 4 అవర్స్ని కొట్టడం చాలా కష్టం. బట్ సబ్ కాంటినెంట్ కాబట్టి కొంచెం ఎడ్జ్ అయితే బ్యాటర్స్కే ఉంటుంది. 140, 150 వేసే వాళ్ళకి స్లోవర్ బాల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి జోఫ్రా ఆర్చర్ చాలా మంచి చాయిస్ అవుతాడు. అలాంగ్ విత్ హిమ్ లూక్ వుడ్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. తను కూడా చాలా మంచి T20 బౌలర్, మంచి పేస్ జనరేట్ చేయగలడు, 140 క్లిక్స్ వేస్తాడు అండ్ మంచి స్లోవర్ బాల్స్ కూడా వేయగలడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్తో అండ్ సో మెనీ ఆల్రౌండ్ ఆప్షన్స్తో వాళ్ళకి చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది. ఆ డెప్త్ కూడా పెరుగుద్ది బ్యాటింగ్లో. ఎప్పుడైతే ఆల్రౌండర్స్ ఉన్నారో బౌలర్స్లో కూడా వాళ్ళకి నచ్చిన బౌలర్స్ని వేయించుకోగలరు. వాళ్ళకి ఆ వికెట్కి ఎవరు సెట్ అవుతారంటే వాళ్ళతో బౌలింగ్ వేయించుకోగలరు. అండ్ నాట్ జస్ట్ దట్, ఆదిల్ రషీద్ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 బౌలర్. తన లెగ్ స్పిన్ అండ్ ఎస్పెషలీ తన గూగ్లీస్ పిక్ చేయడం అయితే చాలా కష్టం. సబ్ కాంటినెంట్లో జరుగుతుంది కాబట్టి అగైన్ స్పిన్నర్స్ చాలా మంచి రోల్ ప్లే చేస్తారు కాబట్టి ఆదిల్ రషీద్ కూడా చాలా డెడ్లీ ఉండబోతున్నాడు. సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇండియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ అండ్ ఇంగ్లాండ్. నన్ను అడిగితే ఈ 4 టీమ్స్ సెమీస్కి క్వాలిఫై అవుతాయని నేను అనుకుంటున్నాను. అలా అని ఆస్ట్రేలియా, శ్రీలంకను కూడా తీసేయలేము. ఒకవేళ అటు ఇటు ఏదైనా జరిగితే ఈ 2 టీంల్లో ఏదో ఒకటి క్వాలిఫై అవ్వచ్చు. మరి నేనేమనుకుంటున్నానో కాదు, మీరేమనుకుంటున్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పేయండి. విత్ దట్, సందీప్ యారా సైనింగ్ ఆఫ్.